హాయ్ గాయస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో ఇది వచ్చేసరికి మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి తిరువనంతపురం కేరళ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. సో NCESS నుంచి అయితే జాబ్ అనేదండి. సో ఇక్కడైతే డేట్ అయితే ఇచ్చారు 18వ తేదీ జూన్ 2025 అని. సో మనకి ఏంటంటే ఇది వచ్చేసరికి కాంట్రాక్ట్ బేసిక్ జాబ్ అండి. సో ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో టెన్యూర్ వచ్చేసరికి 31 మార్చ్ 2026 వరకు అయితే టైం అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ వచ్చేసరికి ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 అండి. సో మొత్తం వేకెన్సీ వచ్చేసరికి ఒకటైతే ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ ఇన్ జియోఫిజిక్స్ ఎర్త్ సైన్స్ ఆర్ ఈక్వాలెంట్ అయితే చదివినటువంటి వాళ్ళైతే ఎలిజిబిలిటీ అండి. సో వాళ్ళకి ఏంటంటే మినిమం 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 ఇది కూడా ఒక పోస్ట్ అయితే ఉంది. సో ఎవరైతే దీనికి వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ జియోఫిజిక్స్ ఆర్ ఎర్త్ సైన్స్ ఆర్ ఈక్వాలెంట్ చదివినటువంటి వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. మినిమం 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. సో అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి సేమ్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1. సో ఇది కూడా ఒక వేకెన్సీ అయితే ఉంది. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ జియోఫిజిక్స్ ఎర్త్ సైన్స్ ఆర్ ఈక్వాలెంట్ అయితే చదివి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి. సో మినిమం 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 ఇది కూడా ఒక పోస్ట్ అయితే ఉంది. అండ్ దీనికి వచ్చేసరికి మాస్టర్స్ డిగ్రీ ఇన్ జియాలజీ ఎర్త్ సైన్స్ ఆర్ ఈక్వాలెంట్ చదివినటువంటి వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ దీని తర్వాత వచ్చేసరికి ఫిఫ్త్ వన్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 అండి. ఇది వచ్చేసరికి ఒక వేకెన్సీ అయితే ఉంది. ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ ఇన్ జియాలజీ ఎర్త్ సైన్స్ ఆర్ ఈక్వాలెంట్ చదివింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసరికి సేమ్ ఇది కూడా ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 పోస్ట్ వచ్చేసరికి ఒకటి ఉంది. ఎవరైతే మాస్టర్ డిగ్రీ ఇన్ జియాలజీ ఎర్త్ సైన్స్ చదివింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసరికి ఇది కూడా సేమ్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 ఒక వేకెన్సీ అయితే ఉంది. సో ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ విత్ స్పెషలైజేషన్ ఇన్ మెరైన్ జియాలజీ ఫిజిక్స్ ఓషినోగ్రఫీ ఆర్ ఓషియన్ ఇంజనీరింగ్ ఆర్ కోస్టల్ ఇంజనీరింగ్ చదివింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. సో వాళ్ళకి ఏంటంటే మినిమం 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. సో వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో నెక్స్ట్ 8th పోస్ట్ వచ్చేసరికి ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 ఒక వేకెన్సీ అయితే ఉంది. సో దీనికి వచ్చేసరికి ఎవరైతే మాస్టర్స్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆర్ ఎర్త్ సైన్స్ చదివింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 9th వన్ వచ్చేసరికి సో ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 ఇది కూడా ఒక పోస్ట్ అయితే ఉంది. ఎవరైతే మాస్టర్ డిగ్రీ ఇన్ అట్మాస్ఫిరిక్ సైన్స్ మెటియారాలజీ ఆర్ క్లైమేట్ సైన్స్ ఆర్ ఫిజిక్స్ ఆర్ ఈక్వాలెంట్ చదివింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. మినిమం 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. సో నెక్స్ట్ 10th వన్ వచ్చేసరికి ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 సేమ్ ఇది కూడా ఒక పోస్ట్ అయితే ఉంది. ఎవరైతే బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చదివింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. మినిమం 60% మార్క్స్ వచ్చి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి అయితే. సో ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఎవరైనా కానీ PhD తీసుకున్న అంటే సబ్మిట్ చేసినటువంటి వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అని అయితే చెప్తున్నారు. సో ఇది వచ్చేసరికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి మ్యాక్సిమం మనకైతే 35 సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. అండ్ రెమ్యూనరేషన్ విషయానికి వచ్చేసరికి సో 56,000 శాలరీ ప్లస్ HRA అయితే ఇవ్వడం జరుగుతుంది.
సో వీటిలో పోస్టులు ఏంటంటే ఓసీ వాళ్ళకి 5 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 1 అండ్ ఎస్టీ వాళ్ళకైతే 1 పోస్ట్ అనేది అయితే ఉంది. సో ఏజ్ లిమిట్ మనమైతే 35 సంవత్సరాలు అని చెప్పుకున్నాం కదా. సో దానికి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. అండ్ ఇంక్రిమెంట్ వచ్చేసరికి ఎవ్రీ 2 years వన్స్ అయితే ఇంక్రిమెంట్ ఉంటుందని అయితే చెప్తున్నారు. సో ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఆన్లైన్ ద్వారా అయితే ఆన్లైన్ అప్లికేషన్ని సబ్మిట్ చేయమని అయితే ఇక్కడైతే చెప్తున్నారు. సో ఒకవేళ ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేసేటప్పుడు ఏంటంటే ఫోటో యొక్క సైజు వచ్చేసి ఫోటో అండ్ సిగ్నేచర్ సైజు 100 KB లోపు ఉండాలి. అండ్ PDF ఫైల్స్ వచ్చేసరికి 300 KB లోపు అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో విత్ ఇన్ టైంలోపు అయితే మనమైతే సబ్మిట్ చేయాలని చెప్తున్నారు. సో టైం లాస్ట్ డేట్ వచ్చేసరికి 21st July 2025కి అయితే ఎండ్ అయితే అవుతుంది. సో ఒకవేళ ఆన్లైన్ ద్వారా అప్లై చేయలేకపోతే మీరైతే మెయిల్ ద్వారా కూడా అప్లై చేయొచ్చు అని చెప్తున్నారు. సో మెయిల్ ద్వారా ఏంటంటే vacancies.necess@gmail.com అనే మెయిల్కి అయితే మెయిల్ చేసి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి గైస్. సో ఇది ఇవాళ వీడియోలో NCESS సంబంధించి జాబ్ నోటిఫికేషన్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దాను గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.